VS9 మీడియాకు స్వాగతం. నేను లోహిత. దేశ రక్షణే కాదు, సామాజిక సేవలలో కూడా ముందుంటామంటూ 141 బెటాలియన్ CRPF జవాన్లు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వృద్ధాశ్రమంలో గాంధీజీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛభారత్ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా వృద్ధాశ్రమంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంను చేపట్టారు. అదేవిధంగా 100 మంది పైగా ఉన్న వృద్ధులకు అల్పాహారాన్ని, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది CRPF జవాన్లు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని పిచ్చి మొక్కలను తొలగించి బాత్రూంలను, పరిసరాలను శుభ్రం చేశారు. సార్ ఈ సందర్భంగా CRPF 141 BT CRPF कमांडेंट रितेश ठाकुर मातलाडुतू आज हम सभी 141 बटालियन के सारे अधिकारी और अधीनस्थ अधिकारी और मेरे साथी जो है गांधी जयंती के उपलक्ष्य में यहाँ एकत्रित हुए हैं। मेरा नाम रितेश ठाकुर, मैं 141 बटालियन का कमांडेंट और हमारे लिए बहुत ही गर्व की बात है कि आज हम सब इकट्ठे हुए और जो हमारा क्षेत्र है 141 बटालियन हेडक्वार्टर और ओल्ड एज होम में हम वहाँ पर सफाई अभियान का कार्यक्रम कर रहे हैं। अमूमन हमेशा हम ये कार्यक्रम करते हैं, लेकिन आज एक स्पेशल दिन है तो हम सब एकजुट होकर, एक साथ होकर पूरे जोश के साथ यहाँ पर है और निरंतर हर साल हर गांधी उपलक्ष्य में हम यहाँ पर आते हैं और लोगों से बात करते हैं, उनसे मिलते हैं, उनकी समस्या सुनते हैं, उनको सॉल्व करने की कोशिश करते हैं। आज हम सभी को यहाँ कर बहुत गर्व का एहसास हो रहा है। थैंक यू। मेरा नाम जयविंदर सिंह है और मैं 141 वाहिनी CRPF का कार्मिक हूँ। आज भारत के स्वच्छता अभियान में गांधी जयंती के अवसर पर 141 बटालियन ने स्वच्छता में अपना हिस्सा देने के लिए आज स्वच्छता अभियान को जारी किया है, जिसके माध्यम से हमने हमारे पास में एक अनाथ आलय है, उसकी साफ़ सफाई और कैंप से सटे हुए इलाके में जो गंदगी देखी गई उसको हमारी बटालियन ने स्वच्छता अभियान के तहत साफ़ किया है। धन्यवाद। मैं CRPF बटालियन का जवान हूँ। గాంధీ జయంతి సందర్భంగా 2 అక్టోబర్లో మా 141 బెటాలియన్ తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి వృద్ధాశ్రమం దగ్గర సాఫ్ సఫాయి కార్యవాహి చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడికి వృద్ధాశ్రమంలో వాళ్లకు నీళ్ల వసతి, వాళ్లకు చెట్లు అవి వేయించడం, వాళ్ళకు భోజన ఏర్పాట్లు ఇక్కడ అన్నీ మేము చేస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి బాత్రూమ్లు కానీ వాటి వాష్ను కానీ వాళ్ళకి అందరికీ క్లీన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ అభియాన్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఈ క్యాంప్ ఇన్ఛార్జ్ తరఫున నా పేరు శ్రీనివాసరాజు, నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఈ ప్రతి సంవత్సరం ఈ అభియాన్ మీద చేస్తూ ఉంటాం. ఈ దీంట్లో కనీసం ఇక్కడ ఈ అభియాన్లో కనీసం మేము 100 మంది పాల్గొన్నాము. 100 మంది పైగా ఇక్కడ పాల్గొని మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా CRP సార్లు అందరు వచ్చి, పెద్ద సార్ కూడా వచ్చారు. అందరు వచ్చి ఇదంతా ఓడవడం, బాత్రూమ్లు గడగడం కానుంచి టిఫిన్ పెట్టించి సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్. ఇంతకు ముందు కూడా నాకు అప్పుడప్పుడు చాలా సహాయం చేస్తున్నారు. ఏదున్నా ఒక నెల మొత్తం కూడా, నేను వచ్చిన కొత్తలో నెల మొత్తం కూడా భోజనాలు పెట్టారు సార్. ఇప్పుడు కూడా ఏది ఉన్నా కూడా తీసుకొచ్చి మనకి ఇవ్వడం అట్లా చేస్తున్నారు సార్. ఇప్పుడు 130 మంది ఉన్నారు సార్.